గ్రంథవాగ్దనంబులన్ని నావి రాతి ఆజయంబు వరస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామములో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు రకరకాల బోధనా విధానం మనం వింటూ వచ్చాము. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని వాక్యంలో గమనిస్తే, ముందు వీడియోలో అబ్రహాము ఏ అధ్యాయంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, మరి కనానుకు వెళ్ళవలసిన అబ్రహాము హారానులో ఎందుకు ఆగిపోయాడు, గల కారణాలు ఏంటి, దానివల్ల అబ్రహాము అనుభవించినటువంటి వేదన ఏమిటనేది ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తాం. అబ్రహాము దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమి తన జీవితంలో సంభవించిందో, ఒకవేళ దేవుని సంకల్పంలో మనము కూడా ఉండకుండగా దేవుని సంకల్ప ప్రకారంగా మన విశ్వాస జీవితం, యాత్రా జీవితం, కుటుంబ జీవితం, సేవా జీవితం కాకుండా సొంత అభిప్రాయంతో మనము జీవిస్తున్నప్పుడు మనము ఏమి ఎదుర్కొంటున్నాం, ఏది అనుభవిస్తున్నాం, దానివల్ల ఎంత వేదన బాధ మనం కలిగి జీవిస్తున్నామో ఈ లేఖన భాగం నుండి అబ్రహాము జీవితంలో, ఇంకా కొంతమంది జీవితంలో ఏమి సంభవించిందో దేవుని సంకల్పం నుంచి తొలగిపోయినప్పుడు, లేక దేవుని చిత్తం జరిగించకపోవటం ద్వారా వారు ఏం వేదన చెందుతూ వచ్చారో, మనం కూడా దేవుని చిత్తం జరిగించకపోతే మనం ఎలాంటి వేదన చెందుతామన్న భాగాన్ని మరలా ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మనము నేర్చుకుంటాం. దాని కొరకై ఒక లేఖన భాగంలో నుండి మనము సత్యవేద గ్రంథం బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుంటాం. రండి తిరిగి ఆదికాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో 31, 32 వచనాలు మనం చదువుకుంటాం. తెరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాం భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరని పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 280 తెరహు హారానులో మృతి పొందెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, ఈ మాటలో ప్రభా, మరి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి, భారతదేశము, ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదర సహోదరులు, భారతీయులు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎవరైతే వీక్షిస్తూ వింటున్నారో వారందరికీ మీరే విపులంగా ఈ వాక్య భావం యొక్క అర్థాన్ని విశదీకరించండి. దేవుని సంకల్పము లేక మీ సంకల్పము ఈ చిత్తం నుంచి వైదొలిగిపోతే అబ్రహాము ఏమి నష్టాన్ని పొందాడో, మిగతా వారు ఏమి నష్టం పొందారో, మేము కూడా నీ సంకల్పం, నీ చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే ఏమి నష్టపోతామో ఆ విషయాన్ని మాకు కూడా విశదీకరించమని వింటున్న వక్తలు, విఘ్నులందరికంటే తెలుపుడు నీ స్ప్రేయకు నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిం పొందమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన వీడియోలో అబ్రహాము దేవుడు మొట్టమొదట ఈ అధ్యాయంలో పిలుస్తూ వచ్చాడనేటువంటి భాగాన్ని మనం చూసాము, వింటూ వచ్చాము. అబ్రహాము అసలు హారానులో ఎందుకు నివసించాడు, హారానులో ఎందుకు కాపురం ఉన్నాడు,
దేవుని సంకల్పం ఏంటి? వారు కనానులో ఉండాలి, కనాను కొరకై ప్రయాణమై వెళ్ళాలి. కానీ ఆరానులో ఎందుకు నివసించాడు, ఆరానులో ఎందుకు కాపురం ఉన్నాడని గల కారణాలు మనం చూస్తే తనకు బంధు ప్రీతి అడ్డమొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సంకల్పంలో బంధువులతో రావాలని లేదు కనుకనే రెండవ పర్యాయం పిలిచినప్పుడు అబ్రహామును ఆదికాండం 12వ అధ్యాయంలో తండ్రింటిని బంధువులను విడిచిపెట్టమని చెప్తూ వచ్చాడు. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదట పిలిచింది అబ్రహామును తన భార్య అయిన శారాను మాత్రమే. అంటే అబ్రహామును పిలిస్తే అబ్రహాంతో కూడా భార్య అయిన శారా మాత్రమే రావాల్సి ఉండింది. కానీ ఈ భాగంలో మనం చూస్తే దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, సంకల్పంలో లేనటువంటి తెరహును లోతును కూడా తీసుకొచ్చినట్టుగా ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. తద్వారా వృద్ధాప్తంలో ఉన్నటువంటి తెరహు అబ్రహాము ప్రయాణానికి అంటే లేక దైవ సంకల్పానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాడు అని దేవుడు ఆరానులో ఉన్నప్పుడే తెరహును చంపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు తెరహును చంపడానికి గల కారణం ఏంటి? దేవుడు అంత కసాయితనం ఎందుకు అనుకుంటున్నారేమో? కాదండి, దేవుని చిత్తం జరిగించవలసిన అబ్రహాము తన ప్రయాణము కనానుకు వెళ్లకుండా కొరాహుల్లో ఆరానులో ఆగిపోవడం గల కారణం ఏంటంటే తెరహు ఉన్నందువలననే. కారణం ఏంటి? తెరహు నిండి వృద్ధాప్తంలో ఉండి ఉంటాడు. బహుశా నిండి వృద్ధాప్తంకి వచ్చినప్పుడు, నా కుమారుడు అబ్రహామా, నేను ఇంకా ప్రయాణం చేయలేను, మార్గంలో చనిపోతే ఎలాగా, కాబట్టి నన్ను పాతి పెట్టడం చాలా వేదనకరమైన పరిస్థితి కదా, కాబట్టి ఈ ఊరిలోనే కొంతకాలం ఉందాం, కావాలంటే నువ్వు వెళ్ళవాడివి, ఎలాగో కానానికి వెళ్దువు, కానీ నేను ఇంకా ప్రయాణం చేయలేను, ఇక్కడే ఆరాల్లో కొంతకాలం ఉందాం, నిండి వృద్ధాప్తంలో నన్ను ఇలాంటి వేదనకరమైన స్థితికి గురి చేస్తావా, నా మనసు అర్థం చేసుకోనని బాధ పెడతావా, నేను నీకు జన్మనిచ్చాను, ఇలాంటి పదాలు ఒకవేళ తెరహు వాడుతూ వచ్చాడేమో మనకు తెలియదు. కానీ ఎటకెలకు అబ్రహాము ప్రయాణము కల్దీల ఊరి నుండి బయలుదేరాడు, కానీ ఆరానులో నిలిచిపోయి కాపురం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తద్వారానే దేవుడు చూశాడు, నా సంకల్పానికి, నా చిత్తానికి వ్యతిరేకంగా తెరహు ఉన్నాడు ఇక్కడ అని. దేవుడు తన సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్న కారణం చేత మరలా అబ్రహాము ప్రయాణమై వెళ్ళాలంటే తెరహు ఉండకూడదని గ్రహించినటువంటి దేవుడు తెరహుని కనాను చేరకమునిపే ప్రయాణం ఆగిపోయిన కారణం చేత ఆరానులోనే చనిపోవలసిన పరిస్థితి దేవుడు కల్పిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే తెరహు ఆరానులో చనిపోతూ వచ్చాడో తిరిగి ప్రయాణమై అబ్రహాము ప్రయాణానికి సిద్ధపడుతున్నట్టుగా మరలా దేవుడు అబ్రహామును 12వ అధ్యాయంలో ఇప్పుడు కొంచెము తన సంకల్పంలో మరొక పదాన్ని చేర్చాడు. తండ్రి ఇంటిని బంధువులను విడిచిపెట్టు అన్నాడు. కారణం ఏంటంటే బంధువుగా తండ్రిని ఆరానులో చనిపోయాడు. మరి అబ్రహాంతో పాటు శారాతో పాటు లోతు కూడా ఉన్నాడు ఇంకా. అందుకనే బంధువులను కూడా విడిచిపెట్టమని, రెండవ పర్యాయము నా సంకల్పానికి వ్యతిరేకమని ఆదికాండం 12వ అధ్యాయంలో రెండవ పర్యాయము దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో మనం ఒక విధానంలో ఉండవలసి ఉండగా ఎప్పుడైతే బంధుప్రీతి, వస్తుప్రీతి, స్థానప్రీతి మనం కలిగి ఉంటామో దానివలన మనకు ఎంతో దుఃఖము, వేదన, కృంగుదల, నిరాశ, నిస్పృహను కలిగించేదిగా ఉందని అబ్రహాము ఈ మొదటి అనుభవం తెరహు చనిపోయినప్పుడు ఆ వేదన ఎలాంటిదో ఒకసారి మనము పరిశీలించవచ్చు. కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకనే తెరహు చనిపోయిన తర్వాత 12వ అధ్యాయం ఆదికాండంలో ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించి వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. కాబట్టి తెరహు మరణించాడు.
అబ్రహాంతో మరొక వ్యక్తి ఉన్నాడు, తన సహోదరి కుమారుడైన లోతు ఉన్నాడు. ఈ లోతు విషయంలో కూడా మాట్లాడుతున్నట్టుగా ఈ ఆదికాండము 12వ అధ్యాయంలో మనకు అర్థమవుతా ఉంది. కనుక ప్రియమైన వారలారా, దేవుని సంకల్పము, దేవుని చిత్తం మనం జరిగించాలి అంటే కొన్నిటిని మనం పోగొట్టుకోక తప్పదు, కొన్నిటిని మనం నష్టపరచుకోక తప్పదు. అది వస్తువైనా, స్థానమైనా, బంధువులైనా. లేదంటే మనం విడిచిపెట్టకపోతే వారిని శాశ్వతంగా మనము దూరం చేసుకుంటాం. వారి మరణం ద్వారా శాశ్వతంగా వారు దూరమైన కారణం చేత, వారు మరణించిన చేత మనం ఎంతో దుఃఖించే వారంగా ఉన్నామని అబ్రహాము జీవితంలో ఒక అనుభవం మనకు అర్థమవుతుంది. కనుక ప్రియుడా సోదరి సోదరా, దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఒకలాగుండగా అబ్రహాము ఒకలాగున చేస్తున్నటువంటి జీవితము మనకు కనబడుతుంది యాత్రా జీవితంలో. ఇదే మన జీవితంలో ఉంటే అబ్రహాములా పొందిన వేదన మనము పొందక తప్పదని ఈ లేఖన భాగం మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని నిబంధన ఖచ్చితమైనటువంటి విధిగా దేవుడు అబ్రహాముకి ఇస్తూ వచ్చాడు. సుస్పష్టంగా ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూస్తాం. అది మన జీవితంలో కూడా దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఆ నిబంధన మీరితే మనకేం జరుగుతుందంటే, దేవుడు విధించిన నిబంధనను మనం గమనించగలిగితే అది వ్యక్తిగత జీవితం కానీ, చదువు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ, వివాహ జీవితం కానీ, సంతాన విషయంలో కానీ, మన ఆధ్యాత్మిక రక్షణ జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ మొదలగునవి, భౌతిక సంబంధమైనటువంటి విషయం అయితేనేమి, జీవితం అయితేనేమి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కానీ దేవుని నిబంధనను లేక దేవుని చిత్తాన్ని ఉల్లంఘిస్తే మనం కూడా ప్రమాదమును లేక కొంతమందిని నష్టపోక తప్పదని అబ్రహాం జీవితం ద్వారా మనకు ఒక పాఠాన్ని దేవుడు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి దైవ సంకల్పంలో, దేవుని చిత్తంలో మనం ఉండాలంటే దేవుడు మనకు విధించిన దానిని మనం ఖచ్చితంగా నిర్వర్తించక తప్పదు, మనకి ఇష్టమున్నా లేకపోయినా. లేదంటే దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆశీస్సులు కానీ, ఆశీర్వాదములు కానీ, దేవుడు మనల్ని వాదుకునే విధానాన్ని కానీ మనం కోల్పోతాము. దానివల్ల నిరాశ, నిస్పృహ, దుఃఖము, వేదనకి గురి చెందుతాము అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. దేవుడు విధించిన నిబంధనను మనందరము తప్పక పాటించవలసినటువంటి వారమై ఉంటున్నామని గమనించాలి. అబ్రహాము బంధువులను విడిచిపెట్టని కారణం చేత తన ప్రయాణము హారానులో ఆగిపోయింది. తద్వారా తండ్రి మరణించాడు. తద్వారా మరలా రెండోసారి వేదనతో, బాధతో దేవుడు నా చిత్తానికి అబ్రహాం వ్యతిరేకంగా జీవిస్తున్నాడు ఏంటి అని ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో 4వ వచనంలో ఖచ్చితంగా ఈ భాగంలో మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి బంధువులను విడిచి, అంటే అబ్రహాము నిబంధన రెండవసారి మీరినట్లుగా మరలా ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. 4వ వచనం, 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. మొదటి భాగంలో తండ్రిని కోల్పోతూ వచ్చాడు. దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా తండ్రిని తెచ్చుకున్నట్టు ద్వారా రెండవ పర్యాయము 13వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే ఆదికాండంలో, అప్పుడు అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా లోతును కూడా తీసుకొని వచ్చడం ద్వారా ఇప్పుడు అబ్రహాము జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. ఎంతో కలవరపడతా ఉన్నాడు. దేవుని సంకల్పం వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గొడవలు జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. అందుకని అంటున్నాడు మనం బంధువులం అంటున్నాడు. చూడండి, మరలా గమనించండి. మరలా గమనిస్తే 8వ వచనం, కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరు నీ పశువుల కాపరులకు
కలహం ఉండకూడదు. బంధు ప్రీతి ఇక్కడ బయటపడుతుంది అబ్రహాం జీవితంలో. దేవుడు బంధువులను కూడా విడిచిపెట్టమని రెండో పర్యాయము సుస్పష్టము చేసినట్టుగా ఆదికాండం 12 మనం చూస్తాం. అయితే ఏ బంధువులైతే విడిచిపెట్టమన్నాడు దేవుడు, అదే బంధువులు కలిగి ఉండటం చేత ఇక్కడ అబ్రహాం జీవితంలో బంధుప్రీతి కనబడతా ఉంది. తద్వారా ప్రమాదం జరుగుతూ వచ్చింది. ఏంటి ప్రమాదం అంటే, మొదటి దేవుని మాట వినకపోవడం ద్వారా తండ్రిని పోగొట్టుకున్నాడు. రెండవది దేవుని మాట వినకపోవడం ద్వారా, దేవుని చిత్తం జరిగించకపోవడం ద్వారా లోతు కారణం చేత దేవుడు అబ్రహాముతో ప్రత్యక్షమవటము మానుకున్నాడు. అబ్రహాంతో మాట్లాడటము మానివేస్తూ వచ్చాడు. బంధుప్రీతి ఉంటే, దేవుని సంకల్పం వ్యతిరేకం ఉంటే, దేవుడు మనల్ని దర్శించడం కానీ, మనం ప్రత్యక్షం అవడం కానీ, మనతో మాట్లాడడం కానీ మానివేస్తాడు అనడానికి అబ్రహాము జీవితంలో ఒక కారణం మనకు బయటపడుతుంది. చూడండి, 13వ అధ్యాయంలోనే ఆ మాట మనం చూస్తాము. 13వ అధ్యాయంలో 14వ వచనంలో, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతను నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చుదును. కాబట్టి ఎప్పుడైతే లోతు వేరవుతూ వచ్చాడో, అబ్రహాముకు దూరం అవుతూ వచ్చాడో, అప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమవుతున్నటువంటి విధానం చూస్తున్నాం. అప్పుడు మరలా దేవుని స్వరము అబ్రహాం వింటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియుడా సోదరి సోదరా, సేవా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో దేవునికి చిత్తానికి వ్యతిరేకకరమైనది ఏదైతే నీ జీవితంలో ఉందో దాని ద్వారా మనం ఎంతో దుఃఖిస్తాము. రెండవది, దాని ద్వారా దేవుని ప్రత్యక్షత, ఆత్మ నడిపింపు పోగొట్టుకుంటామని, దేవుని స్వరం వినడము, దేవుడి స్వరం మనకు వినిపించడని ఈ ఆదికాండము 13వ అధ్యాయము 14-15 వచనాల ద్వారా లోతు వేరైన తర్వాత దేవుడి ప్రత్యక్షమై మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా విశ్వాస జీవితం కానీ, సేవా జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, ఉద్యోగ జీవితం ఏదైనా మనం కలిగి ఉన్నట్లయితే దేవుని స్వరం వినటము మనము పోగొట్టుకుంటాం. దేవుని ప్రత్యక్షతను మనం పోగొట్టుకుంటాం. తద్వారా నష్టము ఒక్కోసారి మనుషులను కూడా పోగొట్టుకుంటాం. ఇప్పటికే ప్రియుడా సోదరి సోదరుడా, నీ తండ్రిని పోగొట్టుకున్నావేమో, నీ తల్లిని పోగొట్టుకున్నావేమో. దేవుని సంకల్పం వ్యతిరేకంగా ఉంటే కారణం చేత నీ జీవితము, నీ అవిధేయతను బట్టి, అబ్రహాం అవిధేయతను బట్టి తండ్రిని పోగొట్టుకున్నాడు. కనుక అలాంటి అనుభవం నీ జీవితంలో ఉందా? దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉంటే నీవు నేను మనము ఖచ్చితంగా కొన్నిటిని పోగొట్టుకోక, కొందరిని పోగొట్టుకోక తప్పదు అని లేఖన భాగము మనకు సెలవిస్తూ ఉంటుంది. చూడండి, ఉదాహరణగా చూస్తే మరొక వ్యక్తి జీవితంలో మనం చూస్తాము. ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తే 17వ వచనంలో, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని సంకల్పం, దేవుని చిత్తాన్ని వ్యతిరేకం చేస్తే మనము ఏమి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందో చూడండి. 17వ వచనం చదువుతున్న 19-17 ఆదికాండంలో, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నువ్వు నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతం పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదన్నాడు. అంటే మరి రెండోది ఏం చెప్పంటే, నీవు ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడకము అన్నటువంటిది దేవుని చిత్తం, దేవుని సంకల్పం. వెనుకకు చూడకము అని చెప్పినటువంటి దేవుని చిత్తం, దేవుని సంకల్పానికి వ్యతిరేకమైతే మనకేం సంభవిస్తుందో చూడండి మనం చూస్తాం. 28వ వచనంలో చూస్తే మన్నించండి, 26వ వచనం, లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుని చిత్తం, దేవుని సంకల్పం వెనక్కి తిరిగి చూడకూడదు అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే లోతు చూడలేదు, కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూచింది. తద్వారా ఉప్పు స్తంభం అయిపోతూ వచ్చింది. లోతు భార్య ఇలాంటి అనుభూతిని పొందినప్పుడు లోతుకి, తన కుమార్తెలకు ఎంత దుఃఖం కలిగి ఉంటుందో ఒక్కసారిగా మీరు ఆలోచించవలసిందిగా ప్రభు పేరట విశ్వాసులు
విఘ్నులు వక్తలైన వారికి, దైవ సేవకులకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. నీ జీవితంలో ఇలాంటి వెనక్కి తిరిగి చూసిన అనుభవం, దేవుని చిత్తం వెనక్కి తిరిగి చూడకూడదంటే నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఎంత ప్రమాదం జరిగిందో చూడండి. లోతు భార్య ద్వారా లోతుకి తన పిల్లలకు ఎంత వేదన కలిగించుంటుంది. కాబట్టి వెనక్కి తిరిగి చూడటం ద్వారా ఇక్కడ లోతు తన భార్యని పోగొట్టుకున్నవాడిగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, లోతు జీవితంలో కూడా ఒక ప్రమాదం జరిగింది. అదేంటి మనం గమనించినట్లయితే, అబ్రహాము బంధు ప్రీతి వలన కొంతకాల దైవ ప్రత్యక్షతను కోల్పోయినాడని 13వ అధ్యాయంలో మనం 7, 8, 14, 17 వచనాల వరకు మనం పరిశీలించగలిగాం. తర్వాత లోతు జీవితంలో చూసినట్లయితే నిబంధన మీరట వలన లోతు భార్య వెనక్కి తిరిగి చూచడం వలన ఉప్పు స్తంభం అయిపోయిన పరిస్థితి మనం చూసాం. మరి అబ్రహాము బంధుప్రీతి కలిగి ఉండడం చేత ఏం జరగవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, దేవుని మాట వింటున్నటువంటి అబ్రహాము జీవితంలో సడన్గా తన జీవితంలో దేవుని యొక్క సంకల్పం చిత్తాన్ని మీరిన కారణం చేత స్త్రీ మాట వినవలసిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. దేవుని మాట వినకపోవడం ద్వారా స్త్రీ లోతు తన భార్యని కోల్పోయినాడు. మరి అబ్రహాము దేవుని చిత్తానికి వ్యతిరేకం ఉంటే కారణం చేత మీరుట చేత శారా మాట వినవలసిన పరిస్థితి తన జీవితంలో సంభవించింది. చూడండి, ఆ మాట చూస్తాం. అబ్రహాము జీవితంలో జరిగిన మరొక తప్పిదము, దొరికినటువంటి తప్పిదం దేవుని చిత్తానికి. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుని చిత్తం ఏంటో అబ్రహాం విషయంలో. అబ్రహాం యెహోవా వాక్కుము అతనికి యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుని కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగుడును అని చెప్పాడు. అంటే ఎలియాజరు కాదు నీ వారసుడు, నీ గర్భవాసనం పుట్టబోయేవాడే నీ వారసుడు అని అబ్రహాముతో 15వ అధ్యాయంలో వాగ్దానము చేస్తున్నట్టుగా దేవుడు, ఇది దేవుని చిత్తం. అయితే 16వ అధ్యాయంలో దేవుని మాటను, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించినటువంటి వాడుగా అబ్రహామునుడి చేత 16వ అధ్యాయం ఆదికాండం 3వ వచనంలో శారా మాట విన్నాడు. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన ఆగరు ఐగుప్తురాలని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండటకి అతనికి ఇచ్చెను. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించి దేవుని చిత్తానికి లోబడక 16వ అధ్యాయము 3వ వచనంలో భార్య మాట అయిన శారా అయిన భార్య మాట విని ఆగరును రెండవ భార్యగా వివాహం చేసుకున్న కారణం చేత మరలా ఎంతో దుఃఖాన్ని, మొదటిసారేమో తండ్రి కోల్పోయినందువలన దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా ఉన్న కారణం చేత తండ్రిని కోల్పోయాడు. 11వ అధ్యాయం ఆదికాండం 32వ వచనంలో. రెండవ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బంధుప్రీతి కలిగి ఉండటం చేత కలహం పుట్టి దేవుని స్వరము, దేవుని ప్రత్యక్షతను కోల్పోయిన అబ్రహామును చూస్తాం. మూడవదిగా దేవుని చిత్తములో సంతానం ఉండగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా భౌతికంగా విధానంలో భార్య మాటని ఆగర్ని వివాహం చేసుకునడం ద్వారా మరలా రెండవసారి దుఃఖాన్ని పొందవలసిన పరిస్థితి అబ్రహాం జీవితంలో జరిగింది. చూడండి, 21వ అధ్యాయం ఆదికాండం చూస్తే 10-11 వచనాల్లో మనం పరిశీలిస్తాం. 10-11 వచనాల్లో చూస్తే 10-11 వచనాల్లో అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలగజేస్తును. 10-11 ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలగజేస్తును. కాబట్టి ప్రేమైన సోదరులారా, అబ్రహాం జీవితంలో దొరికినటువంటి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న అనుభవాలు మనకు కనబడతా ఉన్నాయి.
మూడవదిగా చూస్తే తన జీవితంలో శారా మాట వినుట చేత ఆగర్ను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు కుమారుడు పుట్టాడు, ఇస్మాయేలు. ఇప్పుడు ఆ కుమారుణ్ణి ఆయన ఆ పసిబిడ్డని ఎంతో అల్లారుమదిగా ఆనందించాడు, సంతోషించాడు, ఆనందించాడు. కెరింతలు వేస్తూ వచ్చాడు, నా కుమారుడు పుట్టాడని. ఇప్పుడు ఆ బిడ్డ కాస్త పెరిగి దాదాపుగా 16-17 సంవత్సరాల వయసుకు వచ్చాడు. ఈ వయసులో ఉన్నప్పుడు అబ్రహాము శారా మాట వినిన ఒకే ఒక కారణం చేత ఈ కుమారుని బట్టి మరలా దుఃఖించవలసిన పరిస్థితి, ఎంతో వేదనకు గురి చెందినట్టుగా ఇక్కడ మనం 21వ అధ్యాయము 10-11 వచనాల్లో చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు ఏమని చెప్తూ వచ్చాడంటే, ఆ రోజు నువ్వు దేవుని మాట నా మాట వినకుండగా నీ భార్యను శారా మాట విన్నావు కనుక ఇప్పుడు కూడా నీ భార్య మాట విను అని దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. చూడండి 12వ వచనంలో, అయితే దేవుడు ఇచ్చిన వారిని బట్టి నీ దాసుని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము అని దేవుడు అబ్రాహాముకి వాటిస్తున్నట్టుగా అర్థమవుతుంది, గద్దిస్తున్నట్టుగా అర్థమవుతుంది. నువ్వు నా మాట వినకుండా ఆగర్ని వివాహం చేసుకుని నీ భార్య మాట విని, ఆ రోజు నీ భార్య అయిన శారా మాట విన్నావు కనుక ఈరోజు కూడా నీ భార్య అయిన శారా మాట విని ఈ ఇస్మాయిల్ తల్లిని విడిచిపెట్టి రాపో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో దుఃఖాన్ని కలిగింది. నిర్దాక్షిణంగా ఈ మాటలు వింటున్నప్పుడు గుండె పగిలిన పరిస్థితి అబ్రహాము జీవితంలో పగిలి కుమిలి కన్నీరు మున్నీరుగా తను చేసుకొని హృదయాన్ని దుఃఖిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా తండ్రిని తెచ్చుకుంటే తండ్రిని కోల్పోయాడు. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా బంధువైనటువంటి లోతుని తెచ్చుకుంటే లోతు దూరమయ్యే వరకు దేవుని స్వరం వినకుండా దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. మూడవది, శారా మాటని ఆగర్ని వివాహం చేసుకున్న ద్వారా కుమారుని కంటే ఇప్పుడు ఆ కుమారుని యుక్త వయసులో 17 సంవత్సరాల వయసులో పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇప్పుడు కూడా ఎంతగానో కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్నటువంటి అనుభవం అబ్రహాము జీవితంలో ఉంది. దేవుని సంకల్పానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా మన జీవితంలో దొరికితే ఎంత ప్రమాదమో ఎంత వేదననో అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనం గమనించవలసిందిగా ప్రభు పేరట జ్ఞాపకం చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, అబ్రహాం జీవితంలో కాదు, లోతు జీవితంలో కూడా మరొక ప్రమాదము దొరికింది. అబ్రహాం జీవితంలో 3 ప్రమాదాలు దొరికినట్టుగా ఈ భాగాల్లో మనం చూస్తున్నాం. లోతు జీవితంలో లోతు భార్యను కోల్పోయాడు వెనక్కి తిరిగిచడం ద్వారా. మరి లోతు ఏం కోల్పోయాడు, ఏం చేశాడు చూడండి. మళ్ళా రండి 19వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే 17 వచనం క్రింద భాగంలో అంటున్నాడు, ఈ మైదానంలో ఎక్కడనూ నిల్వక నీవు నశించి పోకుండగా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు అంటున్నాడు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చింది, నా ప్రాణము రక్షించుకునడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృప గణపరచుతివి, నేను ఆ పర్వతము తప్పించుకుపోలేదు, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో 20వ వచనం, ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు లోతుతో ఆ ఊరికి పారిపోమని చెప్తే లోతు అంటున్నాడు దేవుని చిత్తానికి దేవుని సంకల్ప వ్యతిరేకంగా 20వ వచనంలో, ఇదిగో ఈ ఊరు సమీపంగా ఉంది, నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అన్నట్టుగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లోతు మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీని ద్వారా లోతు జీవితంలో జరిగిన ఈ తప్పిదం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, తన కూతురు, ఈ దినాల సమాజం అనేకులు హేతు చేయడానికి తండ్రితో పిల్లలు కూతుళ్ళు ఎలాగనో జీవించారు, పిల్లల్ని కన్నారని హేతుగా మారడానికి లోతు కారకుడవుతూ వచ్చాడు. సత్యవేద గ్రంథం అనేకులు వాక్యము తెలియనటువంటి క్రైస్తవేతరులు దేవుని మీద, సత్యవేద గ్రంథం బైబిల్ మీద ఇందులో అశ్లీలత ఉన్నవి అని చెప్పడానికి లోతు హేతు అవుతూ వచ్చాడని ఈ మాటలు
మరి ఒక సేవకుడిగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. కాబట్టి తద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే చూడండి, దేవుని వాక్యంలో చూస్తాము 19:33 ఏం జరుగుతుంది. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగనిచ్చిన తర్వాత అతను పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు వెళ్ళి లేచిపోయానో అతనికి తెలియలేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆ పర్వతానికి వెళ్ళమంటే ఇదిగో ఈ ఊరు సమీపంగా ఉంది అని అక్కడికి వెళ్ళిన కారణం చేత ఎంత ప్రమాదము మరి లోతు జీవితంలో, తన కుమార్తెల జీవితంలో దొరిలిందో ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. తద్వారా ఆశీర్వదించబడినటువంటి దేవుని జనాంగానికి లోతు అవిధేయత వలన 2 శత్రువులు జన్మకి కారకుడవుతూ వచ్చాడు. పెద్ద కుమార్తె ద్వారా చూడండి 37 వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టను. అతడు నేటికి మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్యామి అని పేరు పెట్టను. అతడు నేటి వరకు అమోనీలకు మూల పురుషుడిగా ఎంచబడును. బెన్యామి. ప్రియమైన సోదరి సోదరులారా, లోతు జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దొరికిన ఈ తప్పిదము, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా జీవించిన ఈ తప్పిదము ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు ప్రజలకు 2 శత్రువులు లోతు సంతానం ద్వారా వచ్చారనడానికి ఏమాత్రము సంకోచించకుండా ఈ మాటలు మీ గమనాన్ని తీసుకొస్తున్నారు. నీ జీవితంలో కూడా ఇలాంటివి ఏదైనా జరిగితే దేవుని సంకల్పాన్ని వ్యతిరేకంగా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళమని చెప్పిన చోటికి వెళ్ళకూడని స్థలానికి ఏదో ఆశించి స్థానాన్ని చూసో, లేక స్థితిగతులు చూసో, ఆర్థిక వ్యవస్థను చూసో, ప్రియుడా సోదరి సోదరా, భౌతిక సంబంధమైన ఈవిని చూసో దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా నీ సేవా జీవితం ఉంటే లోతు లాంటి ప్రమాదము నీ జీవితంలో. అక్కడ నీకు శత్రువులు ఉంటున్నారు, వారు నీకు పక్కలో శూలంగా మారబోతున్నారు. దానివల్ల నీ సేవకే ప్రమాదం ఉందేమో. ఒకసారి సహోదరుడా ఆలోచించాలి. ఒకవేళ నీ విశ్వాస జీవితానికే ప్రమాదం ఉందేమో సహోదరుడా సహోదరి ఆలోచించాలి. ఒకవేళ వివాహ జీవితంలో దేవుని చిత్తం లేకుండా వివాహం చేసుకుంటే, అది వ్యాపారమైన, ఉద్యోగమైన, చదువైన, వివాహమైన చేసుకుంటే దాని వలన నువ్వు ప్రమాదాన్ని ఎదుర్కొంటావేమో. సత్యాన్ని గ్రహించాలని లోతు జీవితంలో ప్రమాదం జరిగింది, నీ జీవితంలో ప్రమాదం జరగకూడదనే ఈ సత్యవేద గ్రంథం నుండి ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాం. అబ్రాహాం జీవితంలో దేవుని చిత్తాన్ని వ్యతిరేకం ఉంటే 3 రకాల ప్రమాదాలు. ఇప్పుడు లోతు జీవితంలో వ్యతిరేకమైన జీవితాన్ని బట్టి చూసినప్పుడు లోతు జీవితంలో మొదటిది వెనక్కి చూచడం ద్వారా తన భార్యని పోగొట్టుకున్నాడు. రెండవది నీతిమంతుడైన లోతు క్రైస్తవేతరులకు సత్యవేద గ్రంథం అశ్లీలమైనటువంటి గ్రంథం అని నిర్ధారించడానికి తన అవిధేయత హేతువవుతూ వచ్చింది. మూడవది లోతు జీవితంలో దొరికిన తప్పిదం ఏంటంటే తన కూతుల ద్వారా, తన తండ్రి ద్వారా కూతుళ్ళు సంతానాన్ని పొందితే వారు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా మారుతూ వచ్చారు. 2 జాతుల వారు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు అవుతూ, శత్రువులకి లోతు జన్మాన్ని ఇచ్చినట్టుగా మనము తన కూతుల ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. బట్ లోతు జీవితంలో 3 తప్పిదములు దొర్లుతూ వచ్చాయి. అబ్రహాము జీవితంలో 3 రకాల తప్పిదములు దొర్లుతూ వచ్చాయి. కనుక ప్రియమైన సహోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఎంతో దుఃఖించవలసిన పరిస్థితి, మనుషులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి, కుమారుని కోల్పోయినవేమో, కూతుర్ని కోల్పోయినవేమో, అన్నదమ్ములను కోల్పోయినవేమో, ఆస్తులను కోల్పోయినామో, బంధువులను కోల్పోతూ వచ్చావేమో, ఆరోగ్యాన్ని కోల్పోతూ వచ్చావేమో, ఉద్యోగాన్ని పోగొట్టుకుంటూ వచ్చావేమో, నీ మనవడు మనవరాన్ని పోగొట్టుకుంటూ వచ్చావేమో, నీ వంశాన్ని పోగొట్టుకుంటూ వచ్చావేమో. ఇప్పుడైనా జాగ్రత్త పడవా? దేవుని చిత్తానికి సంకల్పానికి వ్యతిరేకమైనది చేసి ఎంత ఘోరమైన పరిస్థితి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఇప్పుడైనా సత్యాన్ని గ్రహించవా? ఇంకా వాతావరణ మనస్సాక్షి కలిగి నీ విశ్వాస జీవితము, నీ కుటుంబ జీవితము, నీ సేవా జీవితము, నీ సహవాసములో ఎంత ప్రమాదాన్ని నువ్వు తెచ్చుకోవడమే కాక ఇతరులకు కూడా ప్రమాదాన్ని తెచ్చేవాడవుగా ఉంటున్నావా? కనుక సహోదరి సహోదరా, భౌతిక సంబంధమైన ఈవిని, క్షేమాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ప్రాంతాన్ని, పరిస్థితులను చూడక
దేవుని చిత్తాన్ని జరిగిస్తే మహావక్త అయినటువంటి 20వ శతాబ్దపు అపోస్తలుడైనటువంటి దైవజనుడు భగత్ సింగ్ గారు దేవుని సంకల్పానికి ఏది కూడా వ్యతిరేకంగా చేయలేదు. తన భార్య, కుమారుణ్ణి, తల్లిదండ్రుల్ని అందరిని విడిచిపెట్టిన వాడుగా దేవుని సంకల్పంలో సేవ చేస్తూ వచ్చాడు. మద్రాసులో సేవ, పల్లవరపు కొండ మీద దైవ ప్రత్యక్షత, అపోస్తలుల గారు 2:42 ప్రకారంగా సహవాస ప్రత్యక్షత, ఆరాధన క్రమం, బల్ల క్రమం, సువార్త క్రమం, సంఘ కార్యక్రమాలు, నియామక కూడికలు, ప్రత్యక్షత బయలుపరచబడుతూ వచ్చింది. దేవునికి చిత్తానికి లోబడి దేవుని మాట వినటం ద్వారా ఆయనతో దేవుడు మాట్లాడి సంఘ క్రమాన్ని, దర్శనాన్ని ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. అవిధేయత వల్ల బంధుప్రీతి కలిగి ఉండటం చేత అబ్రహాము దేవుని స్వరాన్ని వినడం, దేవుని ప్రత్యక్షతను కోల్పోతూ వచ్చాడు. దైవ ప్రత్యక్షతకు లోబడిన వాడై ఆకాశంలో కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కానున్న విధానంలో అపోస్తలుడైన పౌలు తన భార్యకు దూరంగా విడిచిపెట్టి దైవ సంకల్పంలో, దేవుని చిత్తంలో సేవ చేర్చడం ద్వారా అనేకమైన సంఘాలను కట్టగలిగి సత్యవేద గ్రంథంలో అనేకమైన పత్రికల్ని రాయించడానికి దేవుడు అతన్ని వాడుకున్న తీరు మనం చూస్తున్నాం. ఈ మాట అంటే చాలామంది ఒప్పుకోరేమో, పౌలుకి ఎక్కడ పెళ్ళైంది, పౌలుకి ఎక్కడ పెళ్ళైందని మరలా నా మీద కామెంట్ చేసి నేరం మోపుతారేమో. సనెడిన్ సభలో ఒక సభ్యుడిగా పౌలు గారు ఉన్నారండి. సనెడిన్ సభలో ఒక సభ్యుడిగా ఉండాలి అంటే వివాహమైన వాడిగా ఉండాలి మొదటిగా. అంతేకాదు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన కన్యకల విషయమై నేను అధికారం లేనివాడను కానీ తిమోతికి చెప్తాడు, తిమోతికి రాస్తాడు ఆయన, ఇదిగో 60 సంవత్సరాలను లోపున్న వారిని విధవరాల జాబితాలో చేర్చొద్దు అని జ్ఞాపకం చేస్తాడు. మరి 7వ అధ్యాయంలోనే ఆ 1 కొరింథీ పత్రిక 14, 15, 16 వచనాల్లో చూస్తే, ఓ స్త్రీ నీ భర్తని నువ్వు పవిత్రపరుస్తావేమో, ఓ పురుషుడా నీ విశ్వాస జీవితాన్ని బట్టి మీ భార్యను రాబట్టుకుంటావనే మాటలు రాయటంలో విశేషం. ఎందుకు రాస్తాడంటారు? కాబట్టి పౌలు గారికి వివాహమైందనడానికి ఈ లేఖనాలు కారణం. అంత మాత్రమే కాదు, మరొక చోట అంటాడు సత్యవేద గ్రంథంలో, ఇప్పుడు అవన్నీ చూసే సమయం లేదు, విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని పరిచయం చేస్తున్నట్టుగా పేతురు గారు నేను చేసే హక్కు లేదా, మాకు లేదా అధికారం అనేటువంటి మాట వాడాడు. వివాహం లేకపోతే అలాంటి మాట ఎందుకు వాడతాడో మరి. ఎంతోమంది దైవ సేవకులు ఇది తెలియకుండా పౌలుకి పెళ్లిగా వివాహం కాలేదని బోధించే బోధకులు అనేకులు ఉన్నారు. వారు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలని ఈ చిన్నవాడిని మీ అందరికంటే అత్యల్పుడను ప్రభు నామంలో చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నా. అలాంటి దురదుద్దేశంతో కాక లేఖనాన్ని పరీక్షించి సదుద్దేశంతో సత్యాన్ని, లేఖనాన్ని పరిశీలించి నిర్ధారణ చేసుకోవడం మంచిదని ప్రభు పేరట సహోదరుడిగా ఈ మాటను మీ గమనంలోకి తీసుకొస్తాను. మీరు కూడా పరిశీలించండి, సత్యాన్ని, లేఖనం పరిశీలించి సత్యాన్ని అవలంబించాలని ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలో చూస్తే పౌలు జీవితం, అబ్రహాం జీవితం ఎంతో దుఃఖం వచ్చింది. దైవ ప్రత్యక్షత కోల్పోయాడు. చివరికి మరి శారా మాట వినే దౌర్భాగ్యకరమైన పరిస్థితిని పొందాడు. ఇస్మాయిలుని విడిచిపెట్టడం ద్వారా, పోగొట్టుకునడం ద్వారా, దూరపరచుకునడం ద్వారా ఎంతగానో దుఃఖించిన వాడిగా ఉన్నాడు. ఇది అబ్రహాం జీవితంలో దొరికిన 4 రకాల తప్పులు. అలాగనే లోతు జీవితంలో దొరికిన 4 రకాలుగా, ఒకటి వెనక్కి తిరిగి చూచడం ద్వారా భార్యను పోగొట్టుకున్నాడు. రెండవది ఆ పర్వతానికి వెళ్ళమంటే ఈ ప్రదేశము సమీపంగా ఉందని వెళ్ళటం ద్వారా ఆయన మరి క్రైస్తవేతలకు హేతుకి కారకుడు అవుతూ వచ్చాడు. సత్యవేద గ్రంథం ఆయన జీవితం ద్వారా దూషించబడడానికి అశ్లీలమైనటువంటి సంగతులు చెప్తుందని చెప్పడానికి కారకుడవుతూ వచ్చాడు. మూడవదిగా తన కుమార్తెల ద్వారా సంతానము ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు ప్రజలకు 2 శత్రువులకి జననము కలిగించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఇలాంటివి నీ జీవితంలో, నా జీవితంలో ఈ ప్రమాదం జరగకూడదంటే దేవుని సంకల్పం, దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థించి, అది వ్యాపారమైన, వివాహమైన, విదేశీయానమైన, మరి చదువైన, కుటుంబ జీవితమైన, సేవా జీవితమైన
ఏదైనా పరీక్షించుకొని పరిశోధించుకొని మేలైన దాన్ని దేవుని చిత్త ప్రకారంగా జరిగిస్తే ఘోరమైన ప్రమాదం తప్పించుకొని అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనముండడమే కాక ఇతరులు కూడా ఉంటామని ఈ వాక్య భాగం ద్వారా దేవుని వాక్యంలో స్పష్టము చేయబడుతూ వచ్చింది. కాబట్టి హారానులో నిలిచిపోయిన కారణం చేత తండ్రిని పోగొట్టుకున్నాడు. కనానుకు వెళ్లకుండగా కనానులో కాపురం చేయవలసిన అబ్రాము హారానులో కాపురం చేయడం ద్వారా తండ్రిని పోగొట్టుకున్నాడని, ఆ తర్వాత బంధుప్రీతి కలిగి ఉండడం ద్వారా దేవుని స్వరాన్ని వినడం, దేవుని ప్రత్యక్షత పోగొట్టుకున్నాడని 13వ అధ్యాయంలో చూస్తున్నాం. 16వ అధ్యాయంలో దేవుని మాట వినకుండగా 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా వినకుండగా, మరి దేవుని చిత్తం తెలుసుకోకుండా 16వ అధ్యాయంలో భార్య మాట విని ఆగని వివాహం చేసుకుంటున్నాడు. తద్వారా భార్య మాట వినాల్సిన పరిస్థితి 3వదిగా అబ్రాహాం జీవితంలో కలిగింది. 4వదిగా ఇస్మాయిలు 17 సంవత్సరాల వయసు దాదాపు కలిగిన కుమారుని దూరం చేసుకొని ఎంతగానో దుఃఖించినటువంటి పరిస్థితి. అది నీ జీవితంలో, నా జీవితంలో, వ్యక్తిగత కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో, సంఘ జీవితంలో, సహవాస జీవితంలో, దేవుని సంకల్పాన్ని ఎరిగి దైవ చిత్తంలో మనం ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ఇట్టి ఘోరమైన ప్రమాదాలు మనం తప్పించుకుంటామని, మన కుటుంబంలో భర్తని, తండ్రిని, కొడుకుని, కోడల్ని, కూతుర్ని, అల్లుడిని, మనవణ్ణి, మనవరాల్ని ఎవరిని పోగొట్టుకోకుండా, అనారోగ్యం తెచ్చుకోకుండా దుఃఖం నుండి తప్పించుకుంటామని ఈ లేఖన భాగము అర్థమవుతుంది. ఇవి లేకుండా నీ స్వబుద్ధి మీద, నీ సొంత నీతి మీద, నీ సొంత అభిప్రాయం మీద, లేక వారిని చూసో, వీరిని చూసో, పరిస్థితులను చూసో, స్థలాలను చూసో, స్థితిగతులను చూసో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే ఘోరమైన ప్రమాదములో నీవు ఉన్నావని, ఘోరమైన ప్రమాదాన్ని నువ్వు రుచి చూస్తున్నావని, రుచి చూడబోతున్నావని, ఎంతో వేదన దుఃఖాన్ని నీ కలిగించబోతున్నాయని, దైవ సంఖ్యలు నిన్ను తప్పిస్తున్నాయని సహోదరుడా ఈ సత్యాన్ని గ్రహించాలి. తల్లిదండ్రులు ఎదిరించి నీ ఇష్టానుసారంగా ప్రేమ వివాహం చేసుకుంటే ఎంత ఘోరమైన ప్రమాదము సంభవించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దినాల్లో సోషల్ మీడియాలో ప్రణయ్, సందీప్, శ్రీకాంత్ ఇలాంటి వారు అనేకులు మనకు వెలికిలోకి వస్తూ ఉంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిలించినటువంటి సందీప్ ప్రణయ్ లాంటి వ్యక్తులుగా మనం ఉండక, కనుక జైలుకి పంపించుకున్నటువంటి తండ్రికి 60 రకాల శిక్షలు పడాలని కోరుకున్నటువంటి అమృత లాంటి స్థితిని మన తల్లిదండ్రులకు మనం కల్పించేవారుగా ఉండాలంటే నీ వివాహ జీవితం కానీ, నీ చదువు కానీ, నీ ఉద్యోగం కానీ, నీ భవిష్యత్తు, నీ వ్యాపారం ఏదైనా మరి దేవుని చిత్త ప్రకారం ఉంటే, నీ సేవా జీవితం, నీ ట్రాన్స్ఫరు, నీ ప్రమోషను, నీ విదేశీయానము ఏదైనా దేవుని చిత్త ప్రకారంగా ఉంటే నువ్వు ఈ ప్రమాదాలు తప్పించుకొని గొప్ప మేలు పొంది ఆశీర్వదించబడే కారకుడిగా ఉంటావని, ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు నమ్మకపోతే ఈ ప్రమాదం నువ్వు అనుభవిస్తున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరా, నేను ఆ పాపంలో కొరకే నేను ఈ పాప విముక్తులు చేయడానికి, శాశ్వతమైనటువంటి అగ్నిగుండం ఆ దుఃఖం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు 2018 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అరుదించాడు. నేను ఆ పాపంలో కొరకై ఆయన కల్వరి శిలువలో యజ్ఞపశుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. ప్రశస్త రక్తం ధారపోస్తూ వచ్చాడు. చేతులు మేకులు కొట్టబడుతూ వచ్చాయి, కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, డొక్కలో బల్లెపొడి పొడబడుతూ వచ్చింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది, శరీరం అంతా నాగలి చాలా వల్ల కొరడాల చేత కొట్టబడుతూ వచ్చింది. భూమికి ఆకాశం మధ్యలో మ్రాణి మీద వేలాడదీయబడి చివరి రక్తపడి ధారపోసి మరణించి సమాచారం తిరిగి ముచ్చిందులో లేచి గాయపడిన చేతులతో ఆయన చాచి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి దుఃఖంలో, నిరాశ, నిస్పృహలో, వేదనలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, రండి, మీ కొరకే చిందించాను. ఆ రక్తదానంలో నేను నా దగ్గరకు వస్తే ఎంత ఘోర పాప నేను తృణీకరించను, త్రోసివేను, శిక్షించను, నిత్య అగ్నిగుణం తప్పించి నిత్య రాజ్యానికి వారసునిగా చేస్తానని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రవీణ్ యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవే నీ ఇంటి వారు రక్షింపబడతారు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును. నిత్య అగ్నిగుణం తప్పించుకొని యుగ యుగమును దుఃఖించే అనుభవం తప్పించుకొని నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిలో కార్యం చేయండి. నిత్య అగ్నిగుండం ఆ వేదన, దుఃఖము, నిరాశ తప్పించుకొని నీ దైవిక సంకల్పంలో యుగ యుగములో నిత్యరాజు నుండి దాని కొరకే సహాయపడమని, అబ్రహాము నీ చిత్తానికి లోపడకుండా చేసిన తప్పిదాన్ని బట్టి తన జీవితంలో దొరికిన తప్పిదముల ద్వారా ఎంతో దుఃఖిస్తూ వచ్చాడు. లోతు జీవితంలో జరిగిన తప్పిదాన్ని బట్టి ఎంతో దుఃఖిస్తూ వచ్చాడు. ఆశీర్వదించబడిన ప్రజలకు 2 శత్రువులకి జన్మనిస్తూ వచ్చాడు. క్రైస్తవేతరులకు అశ్లీల గ్రంథం బైబిల్ అని మరి హేతుగా కలిగించడానికి తన జీవితం ఉందని అర్థమవుతుంది. ఈ మాటలు ఎవరైతే వింటున్న వారిలో కార్యం చేయండి.
వ్యక్తిగత జీవితం, విశ్వాస జీవితం, సేవ జీవితం, కుటుంబ జీవితం, వివాహ జీవితంలో ఎవరి జీవితం తప్పిద్రులకుండగా, ఎవరు యుగయుగం నిత్యాగ్నిగుండంలో కన్నీరుగా మున్నీరుగా జీవించకుండగా దాని దుఃఖాన్ని తప్పించుకొని శాశ్వత రాజ్యంలో యుగయుగం నీతో పాటు ఉండేదాని కొరకు సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.